ట్రాక్టర్ ఎవరిదా ట్రాక్టర్ ఉంటే ఉండలేరు అని చెప్పి వాళ్ళు ఆ నుంచి ఆడికి మోస్తున్నారు దాంట్లో చెట్లకు మోసు రాకు నా నుంచి కొనిస్తాను సార్ నేను కొనిస్తాను ఆయన అడిగిన రేటుకే కొనిస్తాను ఇదే విధంగా కాంట అడుగుతున్నాడు అదే విధంగా చేయిస్తాను సార్ అడిగిన ప్రకారం చేయిస్తాను సార్ అవును సార్ రైతు అడిగిన ప్రకారం రైతు ఏం కోరుతాడో ఈ రైతు అడిగిన ప్రకారం మీరు కొనిస్తారు రైతు అడిగిన ప్రకారం రైతుకు నష్టం జరుగుతుంది ప్లస్ మళ్ళీ వర్షాలు పడతాయి మళ్ళీ వర్షాలు పడ్డప్పుడు కూడా తాటిపత్రులు అవన్నీ రెడీగా పెట్టండి భరోసా ఇవ్వండి మేము ఉన్నప్పుడు చేనుల కాడ కొనుక్కొని బ్యాంక్ అకౌంట్లు ఇచ్చేది తాటిపత్రులు ఇచ్చేది చదవకుండా ఇమ్మీడియట్ గా వారం రోజుల్లో డబ్బులు పడేటివి పండిన పంటకు ధర లేకపోయా 9 రోజులు అయింది రైతు వచ్చి తర్వాత సగం చేను ఎండిపోతుంది 2 కిలోమీటర్లు పైప్ వేసింది సార్ ఆ కట్టానికి వెళ్ళి చెల్లర బొట్టునికి పెట్టి కావేసి చెల్లర గుంతదో మళ్ళీ మేము కొట్టినా దగ్గర 2.5 కిలోమీటర్ల దాకా పైప్ లైన్ అట్లనే తిప్పలవాడి 2.5 కిలోమీటర్లు పైప్ లైన్ వేస్తే కూడా పండలేదు 3 ఎకరాలు అయిపోయింది బచాయించింది మిలిగింది ఇది వచ్చి వీళ్ళ నిర్లక్ష్యం సార్ ఇది ఈ కింద దాంట్లో టెండర్ పెట్టాక ఇది పరిస్థితి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు మాత్రం ఆఫీసర్లు పైన వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు ఆమె కొనిస్తా ఉంటుంది మద్దతు ధర మరి ఒప్పుకుంటారా ఎప్పుడు అయిపోతామా లేకపోతే ఆయన అట్లా కాంట చేయించమంటాడు కాంట చేయించేసి ఇమ్మీడియట్ గా ఇక్కడ పోయిస్తాను సార్ ఆరిపోతుంది మనకు అది ఆ బాధ్యత ఆ ట్రేడర్ది సార్ నేనేమంటున్నా చేస్తా కానీ మిగతా ఉన్నాయి కదా మీరు ఉండండి ఇక్కడ మొత్తం టోటల్ గా గంజి ఇంట్లో ఉండేటివి కింద ఉండేటివి అన్ని కూడా ఇమ్మీడియట్ గా ఒకటి టోటల్ గా ఇమ్మీడియట్ గా 2 రోజులలో మొత్తం కొనేసేయాలి కొత్తవి రావాలి రైతులకు ఇక్కడ ఏ కష్టాలు ఉండొద్దు కనీసం మనమేమో చేన్ల కాడ కొని బ్యాంక్ అకౌంట్ లో మనం వేస్తుంది చేన్ల కాడ కొని కనీసం మార్కెట్ మార్కెట్ కు వచ్చినామన్నా మనం కొనిపించకపోతే అమ్మా ఒకనాడు వడ్లు నా కళ్ళలో దొరికించినవి కల్లంలో ఉంటే కల్లం కాడికి వచ్చి తీసుకుపోయారు మన దాన్ని ఉన్నప్పుడు మన చేను ఇబ్బంది లేకుండా ఫస్ట్ చేయండి తర్వాత మొత్తం చేయండి రైతులకు ఇబ్బంది కలిగేది రైతులకు ఇబ్బంది ఇప్పుడు మద్దతు ధర ఇస్తే సరిపోయా ఇవ్వకపోతే ఏం చేయాలో చేద్దాం ఎవరు ఆఫీసర్ ఎవరు వచ్చింది డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కూర్చోండి ఒక ఇలా జరగని పక్క జరగండి అని చెప్పమంటారా నేను మళ్ళీ ఎందుకు కాదమ్మా ఇప్పుడు ఇవి కొంటారా పాటిస్తారా ఎప్పుడు పంపిస్తారా ఏం కాదు ఇబ్బంది రైతు ఇక్కడ గోరా మొన్ననే ఇలా కేసీఆర్ గారిని మనము ఓడగొట్టిన తర్వాత ఇలా రైతుల యొక్క పరిస్థితులు ఏ విధంగా అవుతుందో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. గతంలో అన్ని రకాలుగా మీకు సహకారం చేసుకుంటా పండించిన పంటను మీ చెల్లకాడికి వచ్చి కొన్న పరిస్థితి ఇవాళ రోడ్డు మీద వస్తుంది నానబెట్టుకొని నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నాం. ఇలా పండిన పంటలు కూడా గిట్టుబాటు ధరలు లేవు. ఆ విధంగా ఈరోజు ఇటువంటి సమస్యలన్నీ ఏ విధంగా మనము చూస్తున్నామో ఒకసారి బాగా ఆలోచించారు. కరెంటు లేదు, నీళ్లు లేవు. ఇలా గతంలో వండిన పంటల చారణ పంటకు లేదు. ఆ పండించిన పంట కూడా భద్రత లేదు, కొనేదాకా నమ్మకం లేదు. ఇలా అసలు ఏదైతే కొనుగోలు కేంద్రాలు బంద్ చేసి
ఇలా రైతుల యొక్క పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. గతంలో ఏ విధంగా 2014 కంటే ముందు ఏ విధంగా సమస్యలు ఉండేనో ఈరోజు మళ్ళీ ఆ విధంగా కనిపిస్తున్నది. గతంలో ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం రైతు బంధు ఇచ్చి మన చేనుల దగ్గరికి వచ్చుకొని ఒక స్వర్ణయుగం లాగా రైతులకు ఉంటుండే, ఈరోజు చూడండి ఏ విధంగా సమస్యలు వస్తున్నాయో. అటు రైతు బంధు లేదు, ఏదో అరకొర రైతు బంధు ఇస్తున్నారు, అదేవిధంగా ఉడ్డను కూడా కొనడం లేదు. ఈ చిన్న కొద్దిపాటి జారణ వంతు పంటను కూడా కొని ఇది లేదు, మిమ్మల్ని పట్టించుకునే నాతో లేడు. ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎన్నో ప్రాజెక్టులు తయారు చేసి కరెంటు ఇచ్చి నీళ్ళు ఇచ్చి కాలువలు ఇచ్చి ఎంత గొప్పగా ఆదుకున్నాడో ఒక ఆలోచన చేయండి. ఇలా పాలమరంగడి ప్రాజెక్టుకు టెండర్లైన కాలువలు కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం బంద్ చేసి ఈరోజు ఇటువంటి సమస్యలు సృష్టిస్తున్నది. ఒకవేళ ఈ కాలువలే అయితే మనకి ఈ సమస్యలు రావు. మరి చూడండి, బాగా ఆలోచించుకోండి. ఈరోజు గతంలో ఏ విధంగా ఉంటుండే 2014 నుంచి మొన్న 24-23 వరకు 10 సంవత్సరాలు ఏ సమస్య లేకుండా కరెంటు విషయంలో కానీ నీళ్ళ విషయంలో కానీ గొప్పగా ఉండే పంటలను ఈరోజు కొని ఇప్పటిదాకా మనం అందరం ఏ విధంగా బతికినామో ఒక ఆలోచన చేసుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పట్టించుకున్న నాతోనే లేదు. ఎవరు కానీ మీ ఇష్టం ఉంటే చేసుకోండి, లేకుంటే ఊకోండి అనే పరిస్థితికి వచ్చింది. గతంలో ఉన్న సమస్యలు మళ్ళా సేమ్ పునరావృతం అవుతున్నాయి, చాలా ఇబ్బందుల పాలవుతున్నాయి. ఒక్కసారి బాగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోండి.